నమస్కార ముద్రలో ముందు గురువుగారిని, గురుదేవులని, అలానే శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు పరంపర. ఓం హ్రీం పం పరాపర శ్రీ గురు శ్రీ చరణారవిందాభ్యాం నమః. ఓం హ్రీం శ్రీం పరమగురు శ్రీ చరణారవిందాభ్యాం నమః. ఓం హ్రీం గుం శ్రీ గురు శ్రీ చరణారవిందాభ్యాం నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, నేను నా కణ కణాలలో దాగి ఉన్న కర్మలను రిలీజ్ చేయడానికి, కర్మ విమోచనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు నన్ను ఆశీర్వదించి చివరి వరకు ఈ ధ్యానాన్ని పూర్తి చేసి విజయవంతంగా కర్మలను పూర్తిగా నశింపచేసుకోవాలని నన్ను ఆశీర్వదించండి. నాకు తోడుగా ఉండి నన్ను సహకరించండి. శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నమస్తే భగవాన్ రుద్రాయ నమః శివాయ. లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మనందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం బ్రహ్మ సరస్వతికి నమస్కారం చేసుకోండి. ఓం బం బ్రహ్మదేవాయ నమః. ఓం ఐం వదవద వాగ్వాదిన్యై నమః. త్రిమూర్తులకు, త్రిమాతలకు నమస్కారం చేసుకోండి. మీ ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవతకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. చరాచర జీవకోటికి, ప్రాణకోటికి, ప్రకృతి, పంచభూతాలకు, సప్తనదులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేసుకోండి. మీ పూర్వీకులకు నమస్కారం చేసుకొని వారిని కూడా మీ కణకణాలలో ఉన్న కర్మలను విమోచనం చేయడానికి సహాయం చేయమని వేడుకోండి. భూమాతకు నమస్కారం చేయండి.
ధ్యాన ముద్రలో కూర్చోండి. తల కొంచెం పైకి పెట్టి నాలుకను పై దవడకు టచ్ చేసి కళ్ళు మూసుకొని తల పైకి పెట్టుకొని కూర్చోండి. కొద్దిగా నేను మీ ఆరాని శుద్ధి చేస్తున్నాను. ఈ లైవ్లో జాయిన్ అయి ఉన్న ప్రతి ఒక్కరి ఆరాని శుద్ధి చేస్తున్నాను. లాక్ చేస్తున్నాను. ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీ యొక్క అన్వాంటెడ్ థాట్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. ప్రశాంతంగా ఒక్క క్షణం అలానే కూర్చోండి. నేను ఈ ధ్యానం ద్వారా నా శరీరంలోని ప్రతి ఒక్క కణంలోని కర్మను తొలగిస్తున్నాను. నా ఆత్మలోని శక్తులను సమతుల్యంగా కలిపి శక్తి మార్పులను ప్రేరేపిస్తున్నాను. నేను నా DNA హీలింగ్ ద్వారా ఆరోగ్యాన్ని మరియు నా శక్తిని పునరుద్ధరింపచేసుకుంటాను. నా శరీరంలో అన్ని అవయవాలు మరియు శక్తులు సరిచేయబడుతుంది. నా ఆత్మ శక్తివంతంగా మారుతుంది. నేను ఆరోగ్యంగా మరియు శాంతియుతంగా ఉంటాను.
నా శరీరంలోని పంచతత్వాలు చైతన్యవంతం అవుతున్నాయి. మీ యొక్క చక్రాలన్నీ శుద్ధి అయ్యి చక్రాలకు కనెక్ట్ అయి ఉన్న నెగటివ్ కార్డ్స్ అన్నీ కట్ అవుతున్నాయి. మీ నెగటివ్ కార్డ్స్ అన్నీ కట్ చేయబడుతోంది. అనుభూతి చెందండి. కట్ కట్ కట్. అన్ని చక్రాలకి కనెక్ట్ అయ్యున్న నెగటివ్ కార్డ్స్ అన్నీ కట్ చేయబడింది. ఈ శరీర కణాలతో ధ్యానం అనేది శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి అణువుని శక్తితో నింపే ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతి. మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగం పైన దృష్టిని పెట్టండి. నేను ఏ భాగమైతే చెప్తున్నానో ఆ భాగం పైన దృష్టిని పెట్టండి. మీ యొక్క పాదాలు, నా పాదాల కణాలలో దాగి ఉన్న కర్మలు, నెగటివ్ ఎనర్జీస్, దానితో కనెక్ట్ అయి ఉన్న నెగటివ్ కార్డ్స్ అన్నిటినీ నేను కట్ చేసుకుంటున్నాను. నా పాదాల కణాలలో దాగి ఉన్న కర్మలకు, ఆ కర్మలను నేను తెలిసి తెలియక చేసిన కర్మలకు నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి క్షమాపణలు తెలుపుచున్నాను. నా పాదాలు శక్తివంతంగా ఉన్నాయి. నా పాదాల కణాలు నెగటివ్ ఎనర్జీని క్లియర్ చేసి శక్తివంతంగా పనిచేస్తున్నాయి. నా పాదాలలో అనేక శక్తి ప్రవాహాలు అందిస్తూ శాంతి మరియు శక్తిని అనుభూతి చెందుతున్నాను. నా పాదాలలో దివ్య శక్తి మరియు ఆరోగ్యం ప్రవహిస్తోంది. ఈ దివ్య శక్తితో కణాలలో దాగి ఉన్న కర్మలన్నీ కొట్టుకుపోతున్నాయి. నా పాదాలు తన్మయంగా పనిచేస్తూ నాకు శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. నా పాదాలతో నేను వేసే ప్రతి అడుగుతో నా శరీరానికి శక్తి అందించబడుతోంది.
పాదాలపై ఉన్న కాళ్ళు, మోకాళ్ళ కింద భాగం నుంచి పాదాల వరకు మీ యొక్క కాన్సంట్రేషన్ని పెట్టండి. నా పూర్వజన్మ కర్మలు, నా కాళ్ళలో దాగి ఉన్న కర్మలు అన్నిటికీ ఆ కర్మను నాకు అందజేసి, నేను ఏ కర్మల వల్ల అయితే, ఏ తప్పు వల్ల అయితే ఆ కర్మలను స్వీకరించానో వారందరికీ నేను శిరస్సు వంచి క్షమాపణలు వేడుకుంటున్నాను. నా కర్మలను తొలగించండి, నా క్షమాపణను స్వీకరించండి. నా కాళ్ళల్లో కణాలలో దాగి ఉన్న నెగటివ్ కర్మలు అన్నిటికీ నేను క్షమాపణలు తెలుపుచున్నాను. ఆ నెగటివ్ కర్మలన్నీ నా నుంచి దూరమయ్యి శాంతితో శక్తిగా మారిపోతున్నాయి. నా కాళ్ళలో ఉన్న కర్మను నేను పూర్తిగా శాంతి మరియు ప్రేమతో వాటికి క్షమాపణలు తెలుపుచున్నాను. నా కాళ్ళ ద్వారా శక్తి స్వతంత్రం మరియు జీవన శక్తిగా నా శరీరమంతా ప్రవహిస్తోంది. నా కాళ్ళిప్పుడు అడ్డంకులు దాటి శాంతి మరియు ఆయురారోగ్యాలను అనుభూతి చెందుతున్నాయి. మీరు కూడా అనుభూతి చెందండి. నేను నా కాళ్ళను ప్రేమతో, ఆత్మవిశ్వాసంతో నడిపిస్తున్నాను. నా కాళ్ళలో కణాలలో ఉన్న అన్ని కర్మలు, బాధలు మరియు పరాకాష్ఠలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయినాయి. నా కాళ్ళతో జరిగిన ప్రతి ఒక్క అణువు, కణం, నెగటివ్ భావన ఇప్పుడు స్వేచ్ఛగా మరియు శక్తివంతంగా మారిపోతున్నాయి. నా కాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో స్థిరంగా నిలబడటానికి మంచి కర్మలతో, సుకర్మలతో నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. నడుము పైన ఉదర భాగంలో కాన్సంట్రేట్ చేయండి.
మన యొక్క నడుము, కింద నడుము శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటైనప్పటికీ మన కర్మలు అన్నీ అంగీకరించే ప్రాంతంగా, స్టోర్ చేసుకునే ప్రాంతంగా ఉంటుంది. నా నడుము నుంచి అన్ని నెగటివ్ కర్మలను విడిచిపెడుతున్నాను. నా నడుములోని అన్ని అడ్డంకులు పూర్తిగా దూరమయ్యింది. నా నడుము ప్రాంతంలో గతం నుంచి వచ్చిన నెగటివ్ శక్తులు, కర్మలు అన్నీ విడిచిపెడుతూ ఇప్పుడు అద్భుతంగా, శక్తివంతంగా పనిచేస్తుంది. నేను నా నడుములో కణకణాలలో దాగి ఉన్న కర్మలను శిరస్సు వంచి క్షమాపణలు వేడుకుంటున్నాను. నేను నా నడుములోని అన్ని భావాలను, భావోద్వేగాలను క్షమిస్తూ నా శరీరంలో స్వేచ్ఛ, శాంతి మరియు శక్తిని పెంపొందించుకుంటున్నాను. నా నడుము అన్ని బాధలను, భావోద్వేగాలను క్షమిస్తున్నాను. నా నడుము ప్రతిరోజు ఆరోగ్యంగా మారుతోంది. అది నా శరీరానికి శాంతి మరియు శక్తిని అందిస్తోంది. నా నడుము కణకణాలలో దాగి ఉన్న పూర్వకర్మలన్నీ అగ్నిలో ఆహుతి అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉన్నాను. నా నడుములో దాగి ఉన్న కర్మలు, కష్టాలు, బాధ, అనారోగ్యం ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. నేను విముక్తిగా, శక్తితో, ఆరోగ్యంగా పనిచేస్తున్నాను. మీ యొక్క కడుపు పైన మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ కడుపు కణాలలో దాగి ఉన్న పూర్వకర్మల నుంచి పుట్టిన నెగటివ్ శక్తులను విముక్తి చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నా కడుపులో నుంచి దాగి ఉన్న బాధ, నెగటివ్ కర్మలు, ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్ అన్నీ అగ్నిలో దగ్ధమైపోతున్నాయి. నా కడుపులో ఉన్న మణిపూరక చక్రంలోంచి వెలువడుతున్న వైలెట్ కలర్ అగ్ని జ్వాలలో ఆ కణాలలో ఉన్న ప్రతి ఒక్క కర్మ దగ్ధమైపోతోంది, కాల్చివేయబడుతోంది.
నా కడుపులోని అన్ని అడ్డంకులు, బాధలు, భావోద్వేగాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. నా కడుపులోని అన్ని నెగటివ్ ఎనర్జీస్, కర్మలు ఈ క్షణమే విడిచిపెడుతున్నాను. నా కడుపు కణాలలో నూతన శక్తితో నిండిపోతోంది. నా శరీరమంతా ఆరోగ్యంగాను, ఆనందంగాను, శక్తివంతమై ప్రవహిస్తోంది. నా కడుపులోని ప్రతి అణువు, ప్రతి కణంలో ఉన్న పూర్వకర్మలు పూర్తిగా తొలగిపోయి నేను శాంతితో ఆరోగ్యంగా ఉన్నాను. మీ జీర్ణ వ్యవస్థ పైన కాన్సంట్రేట్ చేయండి. నా జీర్ణ వ్యవస్థ కణాలలో దానికి అనుసంధానమై ఉన్న శరీర అవయవాల యొక్క కణాలలో దాగి ఉన్న కర్మలను పూర్తిగా తీసేస్తున్నాను. నేను స్వీకరించిన ఆహారం ద్వారా నా లోపలికి ఎంటర్ అయిన కర్మలను తీసేస్తున్నాను. నాశనం అయిపోతున్నాయి. ఆ కర్మలకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. విశ్వానికి ఆ నెగటివ్ కర్మలను అందించి దివ్య శక్తులుగా మార్చమని విశ్వాన్ని వేడుకుంటున్నాను. నేను ఆరోగ్యమైన ఆహారాన్ని, శక్తిని మరియు శాంతిని అనుభూతి చెందుతున్నాను. నేను పూర్వకర్మల నుంచి విడుదల అవుతున్నాను. నా ఆరోగ్య వ్యవస్థ ఆరోగ్యంగా, శక్తివంతంగా పనిచేస్తోంది. నా ఆరోగ్య వ్యవస్థ సమతుల్యంగా పనిచేస్తోంది. మీ పూర్తి ధ్యాసను మీ హస్తాల వైపు తీసుకొని వెళ్ళండి. నేను నా హస్తాల ద్వారా చేసిన కర్మలను నా హస్తాలతో బాధపెట్టిన వారి ఆత్మలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నాను.
నా హస్తాలలో కణాలలో దాగి ఉన్న పూర్వ కర్మల నుంచి వచ్చిన నెగటివ్ ఎనర్జీస్ కర్మలు ఈ క్షణమే అగ్నితత్వంలో కాలిపోతున్నాయి. నేను అనుభూతి చెందుతున్నాను నా కర్మలు కాలిపోవడం. నా హస్తాలు శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా ఉన్నాయి. నా హస్తాలలోని నెగటివ్ భావోద్వేగాలు కర్మలు ఇప్పుడు పూర్తిగా విడుదల అయిపోయింది. నా హస్తాలలో విశ్వంలోని దివ్యశక్తి మరియు నా శరీరానికి నా ఆత్మకు శక్తిని పంచుతోంది. నేను నా హస్తాలతో చేసే ప్రతి పనిలోనూ శాంతి, ప్రేమ మరియు సహాయం కలిసి ఉంటుంది. నా హస్తాలలో ఉన్న నెగటివ్ కర్మలు పూర్తిగా దూరమైపోయి పవిత్రమైన శక్తితో పునరుద్ధరించబడ్డాయి. నా హస్తాలలోని కణాలు, రక్తనాళాలు ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికమైన దివ్య శక్తితో శాంతిని స్వీకరించాయి. మీరు మీ పూర్తి ధ్యాసను మీ హృదయ భాగం వైపుకి తీసుకొని వెళ్ళండి. నా హృదయంలో ఉన్న అరిషడ్వర్గాలు, భావోద్వేగాలు, నెగటివ్ భావాలు, నా బాధలు, దుఃఖాలు, అవమానాలు మరియు పూర్వకర్మలు, నా మనసుని బాధపెట్టిన కర్మలు ఈ క్షణమే అగ్నిలో ఆహుతి అయిపోతున్నాయి. మీరు ఆ అగ్నితత్వాన్ని, ఆ కాలిపోవడాన్ని చూస్తున్నారు. పూర్వకర్మల ప్రభావం చేత నేనుగా కాకుండా ఇతరులుగా నా పూర్వీకులలాగా బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్ అన్నిటిలోనూ నేను ప్రతి ఒక్కరికి, బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలుపుచున్నాను. నా హృదయంలోని అన్ని నెగటివ్ భావోద్వేగాలు, బాధలు ఇప్పుడు పూర్తిగా విడుదలవుతున్నాయి. నా హృదయం మొత్తం ప్రేమతో నిండి ఉంది. నేను నాలో నా కొత్త హృదయాన్ని చూస్తున్నాను. సహనం, క్షమ, ప్రేమ మరియు అంగీకారంతో నిండి ఉన్న నా కొత్త హృదయాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. మీరు మీ పూర్తి ధ్యాసను మీ తల భాగం వైపుకి తీసుకొని వెళ్ళండి. ముఖ్యంగా మెదడు, కళ్ళు, చెవి, ముక్కు, ముఖం వంటి భాగాలపైన కాన్సంట్రేట్ చేయండి.
నా తల మరియు తల భాగాలలో దాగి ఉన్న కణకణాలలో దాగి ఉన్న దారుణమైన నెగటివ్ అనుభవాలు, పూర్వకర్మలను, భావోద్వేగాలను ఈ క్షణమే అగ్నికి ఆహుతి చేస్తున్నాను. ఆ కర్మలకు నేను నా ఆత్మతో క్షమాపణలు తెలుపుచున్నాను. నా క్షమాపణలను స్వీకరించండి. నా కళ్ళలో ఉన్న దురాశ, బాధ మరియు పూర్వ అనుభవాలు, పూర్వ కర్మల నుంచి నేను విముక్తి పొందుచున్నాను. నేను ప్రతి విషయంలో మంచిని మాత్రమే చూస్తాను. నా చెవుల ద్వారా నేను విన్న నెగటివ్ మాటలను, దానికి నేను కూడబలుకున్న కర్మలను విడిచిపెడుతున్నాను. నా ముక్కు ద్వారా జరిగిన దుష్ట భావోద్వేగాలను నుంచి నేను విముక్తి పొందుతున్నాను. ఇప్పుడు నేను పవిత్రమైన తాజా వాయుశక్తిని, దివ్య శక్తిని అనుభూతి చెందుచున్నాను. నా ముఖం నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే శక్తిని కలిగి ఉంది. నా మెదడు ఇప్పుడు శాంతిగా, జ్ఞానంతో, శక్తివంతమైన ఆలోచనలతో స్పష్టంగా ఉంది. నా తల భాగాలలోని అన్ని నెగటివ్ భావాలు, అనుభవాలు పూర్తిగా బయటకు వెళ్ళిపోయాయి. నా తల భాగాలు సమతుల్యంగా, శాంతియుతంగా, క్షమతో, అంగీకారంతో, శక్తితో పనిచేస్తున్నాయి. నా ఆలోచనలలో శాంతి, ప్రేమ మరియు స్పష్టతను అనుభూతి చెందుతున్నాను. నా పూర్వీకుల ద్వారా వంశపారపర్యంగా వస్తున్న కర్మలకు, నేను వారు చేసిన తప్పులకి కూడా ఆ కర్మలకు నేను శిరస్సు వంచి క్షమాపణలు వేడుకుంటున్నాను. నేను నా పూర్వీకుల నుంచి వచ్చిన అన్ని నెగటివ్ శక్తులను, బాధలను మరియు కర్మలను పూర్తిగా విడిచిపెడుతున్నాను. నేను నా పూర్వీకుల కర్మలను క్షమిస్తున్నాను. వారి తప్పులు మరియు బాధలు నాకు ప్రభావం చూపించకుండా నేను స్వతంత్రంగా ఉన్నాను. నా వంశం నుంచి, కుటుంబం నుంచి వచ్చిన అన్ని దివ్య శక్తులను ఇప్పుడు సానుకూలమైన, శక్తివంతమైన శక్తులుగా మారుస్తున్నాను. నేను నా పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా వస్తున్న కర్మలను విడిచిపెట్టుతూ నా కర్మల నుంచి, నేను ఈ కర్మల నుంచి విముక్తి పొందుచున్నాను. నా కుటుంబం ఇప్పుడు మా పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా వస్తున్న అన్ని నెగటివ్ ప్రభావాల నుంచి విముక్తి పొందింది. నా కుటుంబం పూర్ణంగా శాంతి, ప్రేమ మరియు సుఖంతో నిండి ఉంది. నా పూర్వీకుల ద్వారా వచ్చిన బరువు బాధ్యతలు మరియు దుఃఖాలను పూర్తిగా విడిచిపెడుతున్నాను.
నేను నా పూర్వీకుల నుంచి సుకర్మలను, మంచి కర్మలను స్వీకరిస్తున్నాను. నేను నా పూర్వీకుల శక్తులు ఇప్పుడు నా జీవితం కోసం ఆశీర్వాదాలుగా స్వీకరించి ముందుకు పయనిస్తున్నాను. నేను నా పూర్వీకుల కర్మలను పరిష్కరించుకుంటున్నాను. మీ పూర్వీకులను, మీ తాత ముత్తాతలను గుర్తు చేసుకోండి. వారిని ప్రేమతో మరియు శాంతితో చూడండి. వారి ఆత్మలకు క్షమాపణలు తెలపండి. వారి ద్వారా వచ్చిన నెగటివ్ భావాలు, బాధలు, కర్మలను విడిచిపెట్టి పూర్తిగా మీలో ఉన్న ప్రేమతత్వాన్ని మీ పూర్వీకులకు కూడా పంచండి. వారి ఆత్మలకు ముక్తిని ప్రసాదించడానికి ఇదొక అద్భుతమైన మార్గం. మీ శరీరంలో దాగి ఉన్న ప్రతి కణము, మీలో హృదయంలో దాగి ఉన్న బాధ, కణంలో దాగి ఉన్న కర్మలు మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. మీ ఆరా శాంతివంతంగా ప్రకాశిస్తోంది. మీరు మీ ఆరాని చూస్తున్నారు, అనుభూతి చెందుతున్నారు. నా ఆరా శక్తివంతంగా ప్రకాశిస్తోంది. నా ఆరా మొత్తం శాంతిగా, ప్రేమతత్వంతో కూడి ఉంది. నా ఆరాలోని ప్రతి భాగం శక్తివంతమైన, దివ్యమైన శక్తితో నిండి ఉంది. నా ఆరా స్వచ్ఛమైనది, పవిత్రమైనది, శక్తివంతమైనది. విశ్వం నుంచి ఒక వెలుగు మీ శరీరంలోకి ప్రవహించి శరీర తల భాగం నుంచి కాళ్ళ వరకు ప్రతి అణువు రక్త కణాలలోనూ, ప్రతి ఒక్క కణంలోనూ, చక్రాలలోనూ, ప్రతి ఒక్క అవయవములోనూ, హృదయంలో, మీ కళ్ళు, ముక్కు, చెవి, నోరు, కంఠం, చేతులు, జీర్ణాశయము, హృదయం, కిడ్నీలు, ఉదరం, గుహ్యస్థానం, తొడలు, మోకాళ్ళు, పాదాలు, బొటన వేళ్ళు, చేతివేళ్ళు, ప్రతి ఒక్క అణువు, ఒక్క అణువు కూడా వదలకుండా ప్రతి ఒక్క అణువులోనూ, ప్రతి ఒక్క స్థానంలోనూ దివ్య శక్తి ప్రవహిస్తోంది.
మీరు ఆ శక్తిని అనుభూతి చెందుతున్నారు. వైట్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ లైట్గా ఆ శక్తి మీలోకి ప్రవహిస్తోంది. మీరు ఆ శక్తిని అనుభూతి చెందుతున్నారు. మీరు ఇప్పుడు కొత్త పునర్జన్మ, మంచి కర్మలతో, మంచి శక్తితో, దివ్య శక్తితో కొత్త జీవితాన్ని స్వీకరించారు. మీకింతటి మహత్ అవకాశాన్నిచ్చి మీ కర్మలను పూర్తిగా తొలగింపజేసిన మీ గురువు గారికి కృతజ్ఞతలు తెలిపి శిరస్సు వంచి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి. త్రిమూర్తులకు, త్రిమాతలకు నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలపండి. మీరు ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి కృతజ్ఞతలు, ప్రేమతో కృతజ్ఞతలు తెలపండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ పూర్వీకులకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. శివపార్వతులకు నమస్కారం చేసి మీ పూర్వీకులకు ముక్తిని ప్రసాదించమని వేడుకోండి. తెలిసి తెలియక నాలో ఉన్న ఆత్మ ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ ఎవరినైనా నా ప్రవర్తనతో కానీ
నా మాటలతో కానీ, నా చూపులతో కానీ బాధపెట్టి ఉంటే వారందరికీ శిరస్సు వంచి నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. మీలో ఉన్న ఆత్మకు క్షమాపణలు తెలపండి. భూమాతకు నమస్కారం చేసి 2 చేతులను ఒకదానికొకటి రబ్ చేసుకొని, కళ్ళపైన పెట్టుకొని ఆ శక్తిని స్వీకరించి శరీరమంతా తాకిచ్చండి. కొత్త ఉత్తేజంతో ఉన్న మీ శరీరాన్ని, పరిశుభ్రమైన ఆరాతో ఉన్న మీ శరీరాన్ని చూసుకోండి. కళ్ళు తెరిచి ముందుగా మీ శరీరాన్ని చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఓపికగా మీ కణకణాలలో ఉన్న కర్మను క్లియర్ చేసుకున్నారు. మీలో కొత్త ఉత్తేజాన్ని, కొత్త శక్తిని నేను చూస్తున్నాను. మీరు కూడా మీలో శక్తిని చూస్తున్నారా?